పొద్దున ఎండగాలి తగిలే పచ్చని పొలాలు, కొబ్బరి చెట్ల మేడలు, పక్షుల కిలకిలారావాలతో పల్లెటూరి జీవితానికి చిహ్నం. అలా ఆ ఊరిలో బాబు అనే 16 ఏళ్ల అబ్బాయి తన తండ్రితో పొలంలో పనిచేస్తూ జీవనాన్ని గడుపుతున్నాడు. బాబు ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి పెరిగాడు. చదువుపై మక్కువ ఎక్కువ. ఒకరోజు ఉపాధ్యాయుడు బాబును పిలిచి, నీకు బాగా చదవడానికి అవకాశం ఉంది. నీవు పట్టుదలతో ఉన్నావు. ప్రయత్నిస్తే గ్రామం పేరు నిలబెడతావు అని చెప్పాడు. ఆ మాటలు బాబుకు కొత్త ఆశలు కలిగించాయి. కానీ పేదరికం, తండ్రి అప్పుల వల్ల అతనికి కలలు కనే ధైర్యం లేకుండా చేసేది. ఆ తర్వాతి రోజుల్లో బాబు పొలంలో పనిచేస్తూనే రాత్రిళ్ళు మట్టి నూనె దీపం కింద చదవడం ప్రారంభించాడు. వసంత పండుగ సందర్భంగా గ్రామం మొత్తానికి విద్యతో సంబంధమున్న ప్రేరణాత్మక ప్రసంగం జరిగింది. ఆ మాటలు బాబులో మరింత ఉత్సాహాన్ని కలిగించాయి. చదువులో ప్రతిభతో పట్నంలో ఉన్న పాఠశాలకు స్కాలర్షిప్ పొందాడు. తన తండ్రి, నువ్వు చదివి మన కష్టాలను తగ్గించాలి అని ఆశీర్వదించాడు. బాబు తన కష్టంతో విద్యను పూర్తి చేసి పట్టభద్రుడయ్యాడు. కొన్ని సంవత్సరాల తర్వాత బాబు గ్రామానికి తిరిగి వచ్చి గ్రామంలోని పిల్లలకు విద్యను అందించడానికి ఒక చిన్న పాఠశాలను ప్రారంభించాడు. తన ప్రయత్నాలతో గ్రామం అభివృద్ధికి దారి చూపించాడు. సందేశం: కష్టాలు ఎంత ఉంటాయి, కానీ పట్టుదలతో కృషి చేస్తే కలలు నెరవేరతాయి.